మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురువు గారు. జై శ్రీమన్నారాయణ. ఆగస్టు నెల విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి ప్లస్లు మైనస్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతున్న ఓవరాల్గా? ఆగస్టు మాసం 2026 సంవత్సరం వృశ్చిక రాశి వారికి గత 3-4 సంవత్సరాలుగా చూసినట్టయితే కనుక ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేదు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య పాలు, అందరూ దూరమవుతూ ఉంటారు. వీరు ఏదో సాధించినట్టే సంపాదించినట్టే కుటుంబానికి దూరంగా ఉంటుంటాం. ఇవన్నీ కూడా మనము గతగా చూస్తూ ఉన్నాం. అలాంటి తరుణంలో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అనుకోనిటువంటి సందర్భంలో ఇంకొంచెం కష్టాలు ఏర్పడేటువంటి కనిపిస్తుంది. నిజంగా చూస్తే ఎవరైనా ఏదైనా చేపించారా, మా వరకు ఇలా ఉంటాయా అనేటువంటిది అధైర్యం కూడా ఉంటుంది. వీరికి ఒంటరైపోతూ ఉంటారు, నిస్సహాయపడుతూ ఉంటారు. ఇలాంటి తరుణంలో బాగా 48 డిగ్రీల్లో ఎండ ఉన్నప్పుడు వర్షం పడితే ఎలా ఉంటుందో తొలకరి వాన అంటారు. అలా ఎలా ఉంటుందో ఈ ఆగస్టు మాసం 2026 సంవత్సరంలో వీరికి మంచి అవకాశాలు అయితే వస్తాయండి. అంటే జూన్ నుంచే మొదలైనవి. ఈ మొదలైనటువంటి తరుణం ఈ ఆగస్టు మాసం వచ్చేటప్పటికి ఇంకొంచెం మెలకుగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ ఒకటి ఉంటుందండి, అంటే మనకి దేవుడు వరం ఇచ్చినా కూడా పూజారి మనకు వరం ఇవ్వాలి అనుకున్నట్టుగా వీరికి ఏమైందంటే వనరులు వస్తాయి. ఆ వనరులతో పాటు ఇప్పటివరకు ఆర్థిక సమస్యలే ఉన్నాయి, కానీ ఇక మీదట ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. బాధ్యత పెరుగుతూ ఉంటుంది. వీరి ఆరోగ్యం కాదు, ఇంట్లో ఏదన్నా పరిస్థితులు బాగాలేకపోతే కూడా వారిని చూసుకునే వారికి ఎవరు లేక వీరే వెళ్ళటం, ఇంట్లో అనారోగ్య పాలవటము, ఇళ్ళే పాలవటము, ఇంటికి ఏదైనా నెగిటివిటీ ఉండటము, ఇలాంటివి అయితే అంటే ఒక పక్కన వనరులు వస్తున్నాయి, మరో పక్కన కష్టం వస్తుంది. ఇంతకుముందు ఓన్లీ కష్టాలే వచ్చాయి, ఇప్పుడు ఏంటంటే వనరులు వస్తున్నాయి, సంపాదించే వనరులు దొరుకుతున్నాయి, కానీ కష్టాలు కూడా అట్లనే పెరుగుతున్నాయి అనమాట. వీటికి ఎక్కడ చలన్యం ఉంటుంది, ఏ రకంగా ముందుకెళ్ళాలి అంటే ఇక్కడ ఒకటండి, గ్రహాల యొక్క స్థితిగతులు అనేది వీరిపైన 12వ స్థానంలో 11వ స్థానంలో వీరికి లాభస్థానంలో వీరికి ఏమవుతుందని కనుక ఈ మాసం మొత్తం కూడా శుక్రుడు ఉంటున్నాడు. ఇక 10వ స్థానంలో కేతు ఉంటున్నాడు. 9వ స్థానం వీరికి లాభస్థానానికి అన్ని చేకూరించిన వాటి లాంటిలోనే బుధుడు ఉంటున్నాడు. అంటే మోసపోయే తత్వానికి వీరు ఏర్పడిపోతున్నారు. అవకాశాలు లేనప్పుడు ఏమవుతుందంటే కనుక ఎక్కడ వచ్చిన అవకాశం వల్ల అందిపుచ్చుకోవడం, దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ వీరి మీద కాంట్రవర్సీలు, మాటలు, పట్టింపులు ఇవన్నీ కూడా పడాల్సి వస్తుంది వీళ్ళే. దాంతోపాటు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం కూడా వీరికి బాగా కనిపిస్తూ ఉంది. కానీ వీటి నుంచి వైతొలగాలి అంటే స్ట్రెస్ నుంచి బయటపడాలి. ఫస్ట్ ఏదైనా పుణ్యక్షేత్రానికి దర్శనం చేసుకొని రావాలి. ముఖ్యంగా అయితే కనుక వృశ్చిక రాశి వారు వారికి ఇష్టమైనటువంటి దైవం కావచ్చు, ఇష్టమైనటువంటి ఆలయం కావచ్చు, ఇష్టమైన ప్రాంతానికి వెళ్ళేసి ఎక్కడైనా సరే దర్శనం చేసుకొని రావాలి. వారి ఇష్టదైవానికి దర్శనం చేసుకుని వస్తే కొంతమేర వీరికి ఆ స్ట్రెస్ నుంచి బయటపడుతూ ఉంటారు. అలానే వీరి పూర్వీకుల పితృదోషం కొంచెం ఎక్కువ కనిపిస్తోంది వృశ్చిక రాశి వారికి. అదొక దోషం. అంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఒక పక్కన బాగాలేకపోతే మూలిగిన తాటి కాబట్టి మళ్ళీను పూర్వీకుల దోషాలు ఉన్నాయి, పితృదోషాలు. ఒక్కరిలో కాలసర్ప దోషం, నాగదోషాలు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి వెళ్ళేటువంటి పనిలో ఆటంకాలు పడేసి తాడు పెట్టి కాళ్ళకి కట్టేసినట్టు ఉంటుంది అనమాట. అవన్నీ కూడా వదిలించుకోవాలంటే ఎక్కడైనా వీరు నది ఏరు, సెలయేరు, కుంటల దగ్గర, కాలువల దగ్గర ఎక్కడైనా సరే స్నానం చేసే ఆచరణలు ఉంటాయి కనుక ఆషాఢ మాసం చివరాకంటే 14వ తారీఖు వరకు ఆషాఢ మాసం ఉంటుంది. ఆషాఢ మాసంలో స్నానం చేయడం ద్వారా వారికి ఉండేటువంటి పితృదోషాలు కావచ్చు, కాలసర్పదోషం, నాగదోషం కావచ్చు, ఇవన్నీ కూడా కొంతమేర వారికి ఉపశమనం పొందేలాగైతే ఖచ్చితంగా కనబడుతుంది. కాబట్టి వీరు ఆ స్నానం ఆచరించి వచ్చేటప్పుడు ఆ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు కూడా ఒడిచి వేసేసి వేరే బట్టలతో ఎక్కడైనా అమ్మవారికి కానీ స్వామివారికి కానీ అక్కడ నెయ్యి దీపం ఒకటి వెలిగించుకుంటూ ఉంటారు. 2 ఒత్తులేసి నెయ్యి దీపం వెలిగించాలి. లేదంటే కనుక ఆ నిమ్మ దీపం ఒకటి వెలిగిస్తూ ఉంటే కనుక వీరికి ఒక రకమైనటువంటి ఒక పవర్, పాజిటివిటీ అయితే మనకి ఏర్పడుతుంది. పిల్లల మాట వినకపోవటం కానీ, పెద్దల మాట వినకపోవటం కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఇకపోతే కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకున్న వారి దగ్గర అప్పు తీసుకురాకూడదు. వీరి దగ్గర ఉన్నంతలో కాఫీ షాప్సా, బడ్డీ కోట్సా ఏదో ఒకటి అయితే స్టార్ట్ చేసుకోవాలి. అప్పు చేశారా మళ్ళీ కూడా వీరికి కాళ్ళకి చుట్టుకున్నట్టే దరిద్రం. ధనం ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోతూ ఉంటున్నాయి, మళ్ళీ తిరిగి రాక ఆశలు వదిలేసుకుంటారు. ఏమన్నా మొండి బకాయిలు వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది అంటారు. ప్రయత్నం చేస్తే 17వ తారీఖు తర్వాత ప్రయత్నించాలి. శత్రువులు అవుతారు. వీరి దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళు, సహాయం పొందిన వాళ్ళు అందరూ శత్రువులే అవుతారు. ఇప్పుడు చివరికి వీళ్ళనే అంటారు, చూసారా వాళ్ళంతా ఆడిపోయినారు, రోడ్డు మీద పడిపోయినారు, వాళ్ళకి ఏం లేదు అంటారు. మీరు తీసుకోకపోతే వాళ్ళు బాగానే ఉండేవాళ్ళు. అది ఆలోచించారు అనమాట. ఇప్పుడు అలాంటి వారు ఉంటే కనుక మొండి బకాయిలు రావాలంటే 17వ తారీఖు తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి ఒకసారి అభిషేకం చేసుకొని, లేదా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఉప్పు పోసి ఉప్పు పైన నిమ్మకాయ పెట్టి దానిపైన దీపారాధన చేసుకొని ఎవరైతే అప్పు మనకి రావాలో వారి పేరు తలుచుకొని ఖచ్చితంగా వారిని అడిగినట్టయితే కనుక కొంతమేర కొంతైనా సరే మనకి ఆ తిరిగి వచ్చేటువంటి ధనం అయితే మాత్రం ఏదో ఒక రూపాన్ని అయితే మనకు వచ్చేలా కనపడుతుంది. కాబట్టి ఆ మేరైనా వీరు మంచి వృత్తిలోకి రావాలని కోరుకుందాం. ఎందుకంటే వృశ్చిక రాశి వారు బాగుంటే మన వెనక అండ ఉండాలి అంటే వృశ్చిక రాశి వారు ఉండాలి. ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఉంటారండి, వాళ్ళు డైరెక్ట్గా బయటికి రోడ్డు మీదకి వస్తారా?
రాలేరు. ఎందుకంటే ప్రజలతో వాళ్ళు నలిగిపోతూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక బాన్సర్స్ అని ఉంటారు. ఆ బాన్సర్స్ ఉండడం ద్వారా ఏమవుతుంది అంటే కనుక చుట్టూతో ఒక కవచం ఉంటుంది. ఎవరైనా వచ్చి గబక్కన వీళ్ళని పట్టుకోవాలన్నా చేయకండి వాళ్ళని కూడా ఆలోచిస్తారు. అలాంటి బాన్సర్స్ రూపంలో ఉండేవారు ఎవరయ్యా అంటే కనుక మన చుట్టూతో కవచం ఉంటుంది. మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చేవారు ఉన్నారంటే వారే వృశ్చిక రాశి వారు. ఎలాంటి వారికైనా సరే ముందుండి వారి పని చేయగలుగుతారు. ధైర్యం ఎక్కువ ఉంటుంది, వారికి చలాయించగలుగుతారు, ఎదుటి వాళ్ళని ఎదిరించగలుగుతారు, ఏదైనా చేయగలిగిన క్యాపబిలిటీ ఉంటుంది, నమ్మకమైన వ్యక్తులుగా ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఇలాంటి స్థితిగతులు వస్తే మరి కష్టం కదా. అందరికి ప్రపంచంలో మిలిటరీ వాళ్ళు ఉన్నారు, సైన్యం ఉంది అంటే కనుక బోర్డర్లో మనకి కాపలా కాస్తూ వాళ్ళు పడేటువంటి కష్టాల వల్లే మనం ఈరోజు బాగున్నాం, ఏసీ రూముల్లో ఉంటున్నాం. కాబట్టి వాళ్ళు అక్కడ కరెక్ట్గా లేకపోతే మన పరిస్థితి ఏంటి? దినదినగండ 100 ఏళ్ళ ఆయుష్. మరి అలాంటి పరిస్థితుల్లో ఉండే వాళ్ళే వృశ్చిక రాశి వారు. మరి అలాంటి వృశ్చిక రాశి వారు బాగుండాలి. అలాంటి వాళ్ళు బాగుండాలి అంటే మనం వాళ్ళకి మంచి నడవడికే కాదు, మంచి నేతృత్వమే కాదు, మంచి సహాయం కూడా మనం చేస్తూ ఉండాలి. వాళ్ళకి బాగలేదు, ఆ దారిద్ర్య రేఖ కన్నా కిందకి వెళ్ళిపోయారని చెప్పి మనం ఇంకా 4 బండలు వేసాం అనుకోండి, రేపటి రోజు మనల్ని కాపాడేవాడు ఎవరు ఉండడు. వాళ్ళంత ధైర్యంతో ఎవరు ఉంటారు? మంచి నమ్మకమైన వ్యక్తులకు ఎవరు ఉంటారండి ఈ రోజుల్లో? కుటుంబ వ్యవహారాల పరిస్థితి అండి గురుగారు. కుటుంబ వ్యవహారం అంటే వీళ్ళు ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని ఇష్టరాలతో ఉన్నా, ఎన్ని బాధలున్నా, ఒక పక్క కాలుకి బొటన వేలికి ఎదురుగా తగిలినా కూడా దానికి ఏదో ఒక గుడ్డ కట్టేసుకునైనా పనిచేసే తత్వం ఉంటుంది. అదే వృశ్చిక రాశి అంటే. అలాంటి వృశ్చిక రాశి వారికి కుటుంబ సమస్యలు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ, కుటుంబంలో ఉన్నటువంటి స్థితిగతులు కానీ అన్ని కూడా వీరి ఆధీనంలో తీసుకొని అక్కడ ఉండేటువంటి వ్యవస్థ ఏదైనా సరే వీరికి అనుకూలంగా ఉండేలాగా, అందరిలో బాగుండేలా చేసుకునేటువంటి రాసే వృశ్చిక రాశి. కాబట్టి వీరున్నంత వరకు కుటుంబానికి ఎటువంటి సందర్భం కూడా, కుటుంబంలో ఎలాంటి ఆస్తులు లేకపోయినా ఉన్న పరిస్థితులన్నీ కూడా సక్రమంగా దిద్దేదానికి వీరు ఉంటారు. కాబట్టి వృశ్చిక రాశి వారు కుటుంబానికి అంటి పెట్టుకున్నంత వరకు కూడా కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు కానీ, బాధలు కానీ, బంధలు కానీ రానివ్వరు. కాబట్టి అలాంటి వారు ఎప్పుడు కూడా వదిలివేయాలి, దూరంగా పెట్టాలి అని అనుకోకూడదు. భార్యాభర్తలు కూడాను వృశ్చిక రాశి వారు భార్యనా భర్తనా ఎదుటి వారైతే వీరిని వదిలిపెట్టకూడదు, వీరికి ఒక అండ పోతుంది. కాబట్టి ఇంట్లో వ్యవస్థ, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృశ్చిక రాశి వారు ఉన్నంత వరకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది అయితే కలగనివ్వరు వాళ్ళు. స్థిరాస్తులు, చరాస్తుల పరిస్థితి అండి గురుగారు. స్థిరాస్తులు ఉంటాయండి, దాని మీద చాలా వెలిగేషన్స్ ఉంటా ఉంటాయి, దాని మీద కాంట్రవర్సీలు వస్తూ ఉంటాయి, దాని మీద అందరూ కన్నేస్తారు, గుడ్ల వాటి మీద కన్నేసి గర్దలకు దన్నుకుపోవాలని చూస్తుంటారు. అంటే ఇప్పుడు ఒకటండి, 10 రూపాయలు అప్పు అయింది, 1 కోటి రూపాయలు ఆస్తుంది. 10 రూపాయలు అప్పు అయింది, 1 కోటి రూపాయలు ఆస్తి చేతిలో పెడితే మొత్తం హరాయించకపోదు అన్నట్టుగా అనుకొని తతిమ వాళ్ళ ఆస్తిని లాగాలని చూస్తారు. వీరిపైన లేనిపోయినటువంటి అభండాలు కూడా వేసేటువంటి పరిస్థితి ఉంది. వాటి నుంచి కొంచెం జాగ్రత్తగా 10 మంది ముందు మాట్లాడుకొని, ఇప్పుడైనా వీరు మాట్లాడుకోవాలి, తప్పదు. మొండిగా మూర్ఖంగా ఉండకూడదు. నేనెందుకు ముందు తగ్గాలి, నేనెందుకు ఉండాలని అనుకోకుండా మన దగ్గర ఆస్తి ఉంటే ఎంతో మందిని పోషించగలుగుతాం, ఎంతో మందికి ఆరాధించగలుగుతాం. అలాంటి మూర్ఖుల దగ్గర ఆస్తి ఉంటే మన బోటల తర్వాత ఇంకెంతో మంది ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఆస్తులు ఏదైతే మనకి రావాలో అది కొట్టైనా, తిట్టైనా, కోప్పడైనా, కోర్టు వరకు వెళ్ళైనా సరే లాక్కోవాలి తప్పితే ఈ ఆగస్టు మాసంలో 22వ తారీఖు తర్వాత ఇలాంటి గొడవలు వస్తే ఖచ్చితంగా అన్నదమ్ముల మధ్య కావచ్చు, ఎక్కడైనా తాకట్టు పెట్టినటువంటి విషయాల్లో కావచ్చు, రావాల్సినటువంటి ఆస్తి భాగాలు కావచ్చు, ఇవన్నీ కూడా 22వ తారీఖు తర్వాత పెట్టేదానికి ఉన్నది కనిపిస్తుంది. కాబట్టి అవన్నీ కూడా మన వైపు ఏదైతే న్యాయపరంగా రావాలో అవన్నీ కూడా తీసుకునేటువంటి ప్రయత్నంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనకడుగు అనేది వేయకూడదు. మంచితనం అనేది లేదు. కాబట్టి అవన్నీ కూడా మన దగ్గర మనకి రావాల్సిన ధర్మ ప్రకారం వస్తే మనమేం చేయాలో మనం చేస్తాం, వారు చెప్తే మనం చేయకూడదు కదా. ఇవన్నీ కూడా మనం గోచార ప్రకారంగా, నక్షత్రాల దశల ప్రకారంగా ఇప్పటి వరకు మనము చెప్పుకున్నాం. కానీ చాలా మందిలో అండి ఇటీవల కాలం మనం గమనించినట్టయితే కనుక వివాహాలు కావట్లేదు, సరైన సమయానికి వివాహాలు కావట్లేదు. అలానే విదేశానికి వెళ్ళాలనే కోరికలు కూడా తీరలేకున్నాయి. ఎక్కడేసిన గొంగ అక్కడే, అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళట్లేదు. గురువుగారు చెప్పినప్పుడు గ్రహాల రీత్యా మా జాతకం చెప్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ గురువుగారు చెప్పింది మాకెందుకు జరగట్లేదు? అసలు మన జాతకం ఏమైపోతుందంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటున్నాయండి. చాలా కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. పార్ట్నర్షిప్ వ్యాపారం పెడితే నష్టపోతున్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అరే పెళ్లి చేసుకుంటే భార్య భర్తలు సుఖంగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే మురుగు ముందు పెట్టి వేరే వాళ్ళు లాగటమా, వేరే వాళ్ళ వశం అవ్వటమా, లేకపోతే అక్రమ సంబంధాలా? ఎందుకు వెళ్తాయండి భార్యాభర్తలు? అక్రమ సంబంధం ఎందుకు వెళ్తాయి? కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము గమనిస్తూ చూస్తూ ఉన్నాము. అలానే పిల్లలు ఎదుగుదల లేకపోవటం, మాట వినకపోవటం, చెడు వ్యసనాలు బానిస అవ్వటం, ఎవరో వచ్చేసి హిప్నటైజ్ చేయటం, ఇవన్నీ కూడా చాలా గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా జాతకాల్లో ఉండవు. ఇవన్నీ కూడా మనం గ్రహించుకోవాలి, జాతక ప్రకారంగా చూడాలి. లేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఏదో లోపం ఉంటుంది. ఎవరైనా మన పైన ముందు పెట్టా, మాకు పెట్టా, లేదా హిప్నటైజ్ బ్లాక్ మెయిల్ చేయించి, ఇవన్నీ ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. లేకపోతే మనకి మార్పు ఎందుకు వస్తుంది?
మనలో ఎందుకు ఇలా స్థితిగతులు ఉన్నాయి? మన ముందు ఉన్న వాళ్ళు వెనకున్న వాళ్ళు ఎంతో స్థాయికి వెళ్తూ ఉంటే మనం ఎందుకు అక్కడే ఉండిపోతున్నాం? ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. గమనించుకొని ఇటీవల మనకి ఏమవుతుందంటే కానీ ఇలాంటి ఎక్కువగా మనం పరిగణలో తీసుకుంటూ ఉన్నాం. మనం చూస్తుంటే కనుక ఎంతమంది ప్రేక్షకులు కస్టమర్స్ కూడా ఇలా బాధపడుతూ ఉన్నారు. ఒక పత్తాన మరి ఇంకోటి గురువు దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులతో సమస్య, లేనటువంటి వారు ఉన్నారు, డబ్బులు లేనటువంటి వారు, ఎన్నో రకాల ఇబ్బంది పడేటువంటి వారు ఉన్నారు. వీరందరూ కూడా ముఖ్యంగా అవన్నీ తర్వాత ముందు అసలు మనకి ఏం జరుగుతుందో చూడాలి. సమయం పోతే మళ్ళీ రాదు కాబట్టి ఆ సమయానికి చేయాలి. మనకి 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత సాధించాలంటే సాధించలేం. కాబట్టి మనకి ఏ లోపం ఉందో సంప్రదించాలి. ముందు సంప్రదిస్తే వారి సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేయొచ్చు. వారికి ఉన్నటువంటి ఇటీవల సెల్ఫీ లాంటి ఫోటోలు, వారి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా ఉన్నా కూడా వారి పేరు ఉంటే చాలు. మనము చూచి ముందు గ్రహరీత్యా చూస్తాం. అది కాదు అనుకుంటే వారికి ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, దానికి ఖచ్చితంగా పరిష్కార మార్గం చూస్తే ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఉంటుంది. పరిహారాల విషయానికి వస్తే మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి పరిహారాలు చాలా ముఖ్యమైనటువంటి విషయం. వృశ్చిక రాశి అనగానే గుర్తొచ్చేది హనుమాన్. వృశ్చిక రాశికి హనుమాన్ చేసినటువంటి మంచి పనులు ఇంకెవ్వరు చేయలేరండి. కాబట్టి హనుమానికి ఆరాధించుకోవడం మంచి పనులు ఉంటుంది. కాబట్టి ఎలా చేయాలో చెప్తా. దానికన్నా ముందు ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎక్కడైనా గురువుని సంప్రదిస్తే, ఆ గురువు గారు ఏదన్నా పరిహారం చెబితే, ఆ గురువు గారు ఏదన్నా మంచి మార్గం సూచిస్తే ఆ వైపుగా వెళుతూ ఉంటే మనకు కూడా మంచి జరుగుతుంది కదా అనేటువంటి ఆలోచన ఉంటుంది. అది కొంతమంది గురువులు ఆసరాగా తీసుకొని ఏదైనా కష్టంలో ఉంటేనే గురువు దగ్గరికి వస్తారు. ఆ కష్టాన్ని ఆసరాగా తీసుకొని వీరు లంచగొండిగాను మారిపోయి, కొమ్ముగాసేందుకు మారిపోయి వారికి ఇంకా కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి దాంట్లో చాలా మంది గురువులు ఏర్పడి ఉన్నారు. అలాంటి వారికి కన్నా కూడా మంచి గురువుని ఎంచుకోవడంలో కూడా మనకి ఒక మంచి రాసి పెట్టి ఉండాలి. మంచి గురువుని ఎంచుకోవడంలో కూడా మనం ఒక దరిద్రం అనేది కనిపెట్టి ఉండాలి. మన అదృష్టం అనేది అక్కడి నుంచే మొదలవుతుంది. మంచి గురువుని ఎంచుకోవడంతోనే మన అదృష్టం మొదలవుతుంది. ఎక్కడైనా సరే గురువుని మంచి వాళ్ళనేది ఎక్కడ గమనించాలి అంటే, ఎవరైనా సరే ఇబ్బందులు ఉన్నవారు గురువుకి కన్సల్ట్ అయిన తర్వాత గురువు ఒకసారి 2000, 6000, 10,000 చెప్తారు. అది అయిపోయిన తర్వాత పదే డబ్బులు అడుగుతున్నారు, పని అవ్వట్లేదు అంటే వారు ఫేక్ గురువు అని అర్థం. అలా మనము గమనించుకోవాలి ఎక్కడైనా సరే. ఆ గమనించిన మిన్నపడ ఆ గురువు ఎవరున్నారో ఒకసారి డబ్బులు తీసుకునేవారు కానీ అసలు డబ్బులే లేకుండా కష్టాన్ని చూసి పని చేసేవాళ్ళు కానీ ఉంటే వారిని సంప్రదించాలి. అలాంటి వారు ఉంటే సంపాదిస్తే మనకి పనులు కూడా అక్కడే సక్రమంగా అయిపోతూ ఉంటాయి. భార్య దూరమైనా, భర్త దూరమైనా, కుటుంబమే దూరమైనా, సమస్యలకి కొట్టిమిట్టాడుతున్నా, ఆ చుట్టూతో సమస్యలే కనిపెడుతున్నా, ఏ దారి దొరకనప్పుడు గోదారి కాకుండా గురువు దారి ఎంచుకుంటే కనుక గురువు మనల్ని ఇప్పటి చేయకూడదు. గురువు మనల్ని ఇబ్బంది పెట్టకూడదు. మనకున్న ఇబ్బందులకి 3 రోజులు పూజ చేయించుకోకపోతే మీరు అందరికీ ప్రాబ్లం అవుతుంది అంటే మనకి డబ్బులు ఏడు తీసుకొస్తావు. ₹1,00,000 లక్షలు అడుగుతూ ఉంటే మనకు ఆ లక్ష ఉంటే గురువు దగ్గరికి వచ్చే పని ఏముంది? ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. గ్రహించుకున్న తర్వాత గురువుని ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత ఆ గురువు దగ్గర మనం వెళ్ళలేని పక్షాన మనలాంటి వాళ్ళ దగ్గరికి అయితే ఎన్నో రకాలుగా మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు ఉంటాయి. అందులో ఈ వృశ్చిక రాశి వారికి ఈ యొక్క ఒత్తులు అండి, వారికి ఉన్న సమస్యను బట్టి ఈ యొక్క ఒత్తులు ఉంటాయి. ఈ ఒత్తులు వారికి ఉన్న సమస్య ఏముంది, ఆ సమస్యను బట్టి పరిష్కార మార్గంగా దీని లోపల యంత్రం వేసి తంత్రంలో అగ్నిహోత్రంతో మంత్రం చేసి వారి చెంతకే చేర్చేయడం సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది సరసమైన ధరల్లోనే. ఇది వారు ఆన్లైన్లో కూడా మనకి బుక్ చేసుకోవచ్చు. ఇది స్క్రీన్ మీద కనిపించినప్పుడు బుక్ చేస్తే కూడా వారి చెంతకే చేరుస్తాం. ఇది 41 రోజు కోర్సు, పరిచయం ఏం లేదు. దీనివలన వారి మీద ఏదైనా జరిగినా, వారికి ఏదైనా పరిస్థితులు బాగాలేకపోయినా, గ్రహరీత్య దోషాలు ఉన్నా కూడా కొంతమేర కాదు 90% క్యూర్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే ఇది నల్ల కుంకుమ. సురేష్ బాబు గారు దండం పెట్టుకుని ఉంటాడు దీనిపైన. ఇక్కడ నల్ల కుంకుమ ఉంటుంది. ఈ నల్ల కుంకుమని మనం భస్మం అంటాం. మామూలుగా అయితే భస్మాల ద్వారా చేసేదంటే నల్ల కుంకుమ. ఈ కుంకుమను ధరించుకోవడం ద్వారా పిల్లలైనా పెద్దలైనా ఇంట్లో ఎవరైనా ధరించుకోవచ్చు. మన పైన నిజంగానే వెలిగెత్తేసి ఎవరైనా సరే మన పైన దండెత్తేసి చెడు చేయాలనుకున్న వారు కానీ ఇంకేదైనా చెడుకులు మనం ఎంత పనిచేసి ముందుకెళ్ళిన వారికి ఈ కుంకుమతో సమాధానం చెప్పొచ్చు. ఇది పెట్టుకొని బయటికి వెళ్తే అందరూ కూడా భయపడతారు. ముందు మన వైపు రావడానికి, మన మీద చెడు తత్వం చేయాలంటే కూడా సురేష్ బాబు గారు గుర్తొస్తారు. మళ్ళీ అమ్మో వీరు ఏదో చేస్తారని చెప్పేసి. రెండోది, వీరికి అందరూ దగ్గర అవ్వాలి. ముందు జనాకర్షణ కావాలి, తర్వాత ధనాకర్షణ కావాలి. కాబట్టి వృశ్చిక రాశి వారు అత్యవసరంగా ధరించుకోవాల్సినటువంటి ఏంటంటే సరసమైనటువంటి ధరల్లోనే వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశం వారికి ఉన్నటువంటి అవకాశం ఏంటంటే, ఇది మనకి బుక్ చేసుకున్నా కూడా 15 నుంచి 20 రోజులు పడుతుంది వారి చెంతకి చేరడానికి. ఇది వైజయంతి మాల. ఈ వైజయంతి మాలకి మనం ఏం చేస్తున్నాం, రాగి తీగ అల్లిస్తున్నాం. అంటే రవి భగవానుడి యొక్క కృపలో వీటి మీద ఉంటుంది. ఈ యొక్క
ఈ మాలని వైజయంతి మాల అంటారు. ఇది కంఠధారణ, మణికంఠధారణ, స్ఫటిక మాల అంటే మనకి జపమాలగా కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇక ఇలాంటి వస్తువులు మన దగ్గర వారి సమస్యను బట్టి ఎన్నో రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా మార్కెట్లో లభ్యపడవచ్చు. కానీ అగ్నిహోత్రంతో మంత్రము తంత్రం చేసినటువంటి ఏది వస్తువు కూడా మార్కెట్లో ఉండదు. అది మన దగ్గర మాత్రమే లభ్యపడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా కావాలి, సురేష్ గారి దగ్గర రాలేని పక్షాన ఇలాంటి వస్తువులలో కూడా వారికి మంచి జరుగుతుంది. మరొకటి ఏంటంటే కనుక వీరికి ఓం నమో భూయో భూయో అనేటువంటి బీజ మంత్రాన్ని ప్రతినిత్యము కూడా 109 సార్లు పారాయణం చేసుకోవచ్చు. చేతిలో కాజు కానీ, బాదం కానీ ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఏదైనా పెట్టుకొని, లేదు కూరగాయలు కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ చేతిలో పెట్టుకొని మంత్రాన్ని జపం చేసుకొని అది తింటూ ఉంటే కనుక మంచి నైపుణ్యం ఉంటుంది. ఇలాంటి వారి సమస్యను బట్టి పరిష్కార మార్గం ఇవన్నీ కూడా కాదండి నా దగ్గర ఏది లేదు అంటే ఫోన్లో మంత్లీ ఒకసారి బ్యాలెన్స్ వేస్తారు కామన్గా అయితే. కాబట్టి వారు వేసుకున్న బ్యాలెన్స్ లోనే ఒక ఫోన్ గురువుగారు ఇచ్చేసి, గురువుగారు నా పరిస్థితి అయితే అద్దుమానంగా ఉంది అని అనుకుంటే గనక వారు ఫోన్ చేసి ఒక గ్లాస్ వాటర్ పక్కన పెట్టుకొని గనక ఫోన్ చేస్తే వారికి ఫోన్లో కూడా వారికి పరిహారం చెప్తాము. దానికి ఎటువంటి రుసుము అయితే తీసుకునే దానికి లేదు. అత్యవసరంగా ఉంటే నిజంగానే తీసుకోగలుగుతాము అనుకుంటే సరే, లేదు నా పరిస్థితి నిద్రాహంగా బాగలేదు అనుకున్న వారికి అయితే గనక ఆన్లైన్ ద్వారా కూడా మనం పరిహారం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. దీంతో వీరికి ఈ మాసంలో మొత్తం కూడా కలిసి వచ్చేదానికి కలర్ ఏంటంటే కనుక బ్రౌన్ కలర్, వైట్ కలర్, బిస్కెట్ కలర్. అలానే వీరికి కలిసి వచ్చే నంబర్ 7, 4 రెండు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. వీరికి కలిసి వచ్చే దిక్కు పరమడ, ఉత్తరం రెండు కూడా అద్భుతంగా ఉంటాయి. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి వారం మంగళవారం, శుక్రవారం 2 వారాలు బాగుంటాయి. ఇక హనుమాన్ మందిరంలో వీరు ప్రతినిత్యం లేకపోయినా వారంలో ఒకసారి అయినా సరే సింధూరము, కర్పూరం బిళ్ళలు, నువ్వుల నూనె హనుమానికి సమర్పించుకొని ఆకు పూజ ఒక్కసారి చేయించుకుంటే వీరికి ఉన్న కష్టాలకి కొంతైనా సరే ఉపశమనం అయితే లభ్యపడుతుంది. మర్చిపోయి కూడా పక్కన వాళ్ళని నమ్మకూడదు. మర్చిపోయి కూడా మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు. దానివలన ఇబ్బంది పడతారు, తలకాయ దించుకోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మీరుండేటువంటి మొండితత్వంతో, మూర్ఖత్వంతోనే సాధించుకోవాలి. మనం మారాలి అంటే మారేటువంటి విషయం కాదు, మారకుండానే సాధించుకునేటట్టుగా ఉండాలి. కాబట్టి ఎన్నో విధాలుగా ఆగస్టు మాసంలో ప్రయత్నం చేస్తే రానున్నటువంటి సెప్టెంబర్ మాసం, అక్టోబర్ మాసం నుంచి కూడా వీరు అనుకున్నది సాధించుకునే దానికి మూలంగా ఉంటుంది. కాబట్టి ఆగస్టు మాసంలో ఉన్నటువంటి క్రియలు, కర్మలు అవన్నీ కూడా తీర్చేసుకునే ప్రయత్నం చేసుకుంటే కనుక ఖచ్చితంగా రానున్నటువంటి కాలం కూడా వీరిదే చెప్పవచ్చు. ఓవరాల్గా ఆగస్టు మాసంలో వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో మంచి విశ్లేషణ అందించారు. గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే ఆగస్టు నెలలో 12 రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ మాసంలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి ఆగస్టు 17వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 20వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటున్నాడు. శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా 12 రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. డబ్బు సంపాదించాలని తపన బాగా పెరుగుతుంది. ఎలాగైనా ఎదగాలి, ఎలాగైనా సక్సెస్ అవ్వాలి, ఎలాగైనా మనం ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనేటటువంటి ఆలోచనలు మీలో బ్రహ్మాండంగా రాబోతున్నాయి. అలాగే భూములు కొనడం కానీ, భూముల్లో పెట్టుబడులు పెట్టడం కానీ కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడానికి కలిసి వస్తుంది. గృహాలు కట్టడానికి, గృహాలు కొనడానికి అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ప్రభుత్వపరమైనటువంటి గృహాలు కూడా పథకాలు కూడా పొందగలిగే అవకాశాలు ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. అలాగే బంగారం కొనడం కానీ, ఆభరణాలు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, లేదా బంగారం వెండిలో పెట్టుబడులు పెట్టడం కానీ ఈ నెలలో బాగా కలిసి వస్తుంది. కాబట్టి చక్కగా పెట్టుబడులు అయితే పెట్టుకోవచ్చు. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడానికి, వాహనాలు కొనడానికి, యంత్ర పరికరాలు కొనడానికి కూడా ఈ నెలలో చాలా అనుకూలమైన సమయంగా కనపడుతోంది. అలాగే ఇంటి అవసరాల కోసం, అంటే చెడిపోయిన వస్తువులు రిపేర్ చేయించుకోవడం కోసం, ఇంట్లో ఏదైనా కొనుగోలు చేయడానికి బాగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు, లేదా డబ్బులు దాచుకుని కూడా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. రుణ బాధల నుంచి బయటపడడానికి చాలా తాపత్రయపడతారని చెప్పచ్చు. అయితే కొత్తగా ఏదైనా అప్పులు చేసేటప్పుడు మాత్రం అనవసరమైన అప్పులు మాత్రం చేయకండి. ముఖ్యమైనటువంటి రుణాలు అంటే ఏదైనా వాహనం కొనడానికో, వ్యాపారాలు పెట్టడానికో, గృహం కొనడానికో, ఇలాగా
ముఖ్యమైనటువంటివి అంటే భవిష్యత్తులో మనకి ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి పెట్టుబడులు మాత్రం పెట్టుకోండి. వ్యాపారాలు కూడా పెట్టుబడులు పెట్టుకోవచ్చు అప్పులు చేసి. కానీ మిగతా వాటి కోసం అప్పు చేస్తే మాత్రం ఇబ్బందులు పడతారు. ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల ద్వారా ఏది పడితే అది కొనడం మాత్రం మంచిది కాదు. ఈ నెలలో జాగ్రత్త పడండి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారుతున్నాయి. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్గా ఇంటర్వ్యూలో పాల్గొనే ప్రయత్నం చేయండి. అనవసరమైన వ్యక్తులతో మాట్లాడడం కానీ, గొడవలు పెట్టుకోవడం కానీ మంచిది కాదు. కామకలాపాలు, ప్రేమ కోలికలకి దూరంగా ఉండండి. ఆవేశంగా ఎవరితోటూ మాట్లాడకండి. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట సమస్యలలో ఇరుక్కుంటారు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రేమించిన వాళ్ళతోటి శారీరక కలయికలు, కోరికలు తీర్చుకునే అవకాశాలు, వివాహ ప్రయత్నాలు, ఇంట్లో మీ ప్రేమకి ఒప్పుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి గ్రీన్ కార్డులు వచ్చే అవకాశాలు, ఉద్యోగంలో స్థాన మార్పులు, అలాగే అభివృద్ధి కనపడుతోంది. అలాగే గృహ మార్పులు కూడా యోగిస్తున్నాయి. విదేశాల ప్రయాణాలు చేయాలనుకున్న వారికి, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయాలనుకున్న వారికి విదేశాలు వెళ్ళడానికి వీసాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆకస్మిక ప్రయాణాలు, తీర్థయాత్రలు కలిసి వస్తాయి. ప్రేమికుల మధ్య ఇష్టము, ప్రేమ పెరుగుతాయి. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో ఉండగలుగుతారని చెప్పచ్చు. రాజకీయ నాయకులు కూడా చక్కని ప్రణాళికలు, ప్రత్యర్థుల్ని సరిగ్గా తిప్పుకొట్టగలడంతో పాటుగా ప్రజల్లో నమ్మకాన్ని పొందగలుగుతారు. భవిష్యత్తు గురించి చక్కని అంచనాలు వేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. అపార్థాలు తగ్గుతాయి. ఆనందంగా కలిసి ప్రయాణాలు కానీ, కుటుంబంలో వ్యవహారాలు కానీ నడుపుకునే అవకాశం ఉంది. అలాగే ఆధ్యాత్మిక చింతన, అనారోగ్య సమస్యలు బయటపడడము, యోగాసనాలు, మెడిటేషను, వ్యాయామము ఇలాంటి వాటి పట్ల ఆసక్తి, మానసిక ఉల్లాసము పెరుగుతాయని చెప్పొచ్చు. డబ్బులు సంపాదించడం, డబ్బులు దాచడం, ఆర్థికంగా బలపడడం వీటి పట్ల ఎక్కువ శ్రద్ధ పెడతారు. అయితే అనవసరమైన ఖర్చులు మాత్రం ఇంకా మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి, జాగ్రత్త. ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచిస్తారు. నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహం కుదరని స్త్రీ పురుషులకి మంచి సంబంధాలు వచ్చి వివాహాలు కుదురుతాయి. ఏది ఏమైనా కూడా వివాహాలు కుదరాలన్నా, కొన్ని జీవితంలో మలుపులు తిరగాలన్నా జాతకం ముఖ్యం. అందుకనే ఒకసారి జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. దాన్ని బట్టి అవసరమైతే ఏదైనా పరిహారాలు చేసుకుంటే మీకు బ్రహ్మాండంగా అన్ని రకాల పనులు, అంటే వివాహం, సంతానం, ఉద్యోగం, వ్యాపారం ఏరికైనా సరే పర్సనల్ జాతకం ముఖ్యం. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే జాతకం చూస్తాం. ఏదైనా దోషాలంటే పరిహారాలు చెప్తాం, చేయించుకోవచ్చు. తద్వారా ఇబ్బందులు ఉండవు. బాగా కష్టపడతారు కానీ ఫలితం మాత్రం తక్కువగా కనపడుతోంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు కూడా జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకోవాలి. కొత్త వ్యక్తులని నమ్మడం మంచిది కాదు. నమ్మక ద్రోహాలు ఉన్నాయి, జాగ్రత్త. అధికంగా కష్టపడితే, బాగా శ్రమ పడితే మాత్రమే ఈ నెలలో పనులన్నీ పూర్తవుతున్నాయి. కాబట్టి కష్టపడాలి. ఆరోగ్యకరంగా ఉండాలని లేదా దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవాలని మాత్రం ఖచ్చితంగా అనుకుంటారు. అలాంటి దానికోసం మీరు కార్బోహైడ్రేట్స్ తగ్గించి తినాలి. ప్రోటీన్, ఫైబర్ ఫుడ్, సమతుల్యమైన ఫ్యాట్లు తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రి తొందరగా పడుకోవడం, పొద్దున్నే లేచి వ్యాయామం చేయడం, సమయానికి తినడం చేస్తూ ఉన్నట్లయితే మీకు ఆరోగ్యం బ్రహ్మాండంగా కుదురుపడుతుంది. కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేయగలుగుతారు. అనుకున్నదే తడువుగా ఏ పని ప్రారంభం చేసినా అది పూర్తి చేసుకోగలుగుతారు. స్నేహితుల యొక్క సహకారం మీకు లభిస్తుందని చెప్పచ్చు. అయితే కొంతమంది స్నేహితులు మాత్రం శారీరకంగాను లేదా ఆర్థికంగాను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. సరదాలకి, సంతోషాలకి, విలాసాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. బయట ఫుడ్లు, బయట తిండ్లు మాత్రం మానేయండి. ఫ్యాక్టరీ ఫుడ్లు లేకపోతే బయట ఈ యొక్క ఏవైతే ఫుడ్లు ఉంటాయో అవన్నీ దూరం పెట్టండి. ముఖ్యంగా గతంలో చేసినటువంటి పూజలు కానీ, గతంలో చేసిన సహకారం కానీ, గతంలో చేసిన దానాలు కానీ ఇప్పుడు మిమ్మల్ని కాస్తున్నాయని మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి. దాన ధర్మాది కార్యక్రమాలు, తీర్థయాత్రలు చేయగలుగుతారు. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళకి మంచి సంబంధాలు కుదిరే అవకాశం కనపడుతోంది. సంతానం లేని వారికి సంతాన యోగ్యత లేదా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు కానీ, మామూలు ట్రీట్మెంట్ కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మెడిసిన్స్ వాడే వాళ్ళు కూడా సంతాన యోగం ఉంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిస్క్యారీల అవకాశాలు ఉన్నాయి, జాతకం చూపించుకోండి. అలాగే మిమ్మల్ని ఎవరినైనా విమర్శిస్తూ ఉన్నట్లయితే కనుక వాడికి సరైన సమాధానం తిప్పి కొట్టగలుగుతారు. కాకపోతే డ్రైవింగ్లు చేసినప్పుడు జాగ్రత్త. ఓవర్ స్పీడ్ వల్ల లేదా తప్పుడుగా ఎక్కడో ఆలోచించుకుంటూ డ్రైవింగ్లు చేయడం వల్ల ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మీతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. గతంలో మీరు కొన్న భూములకి రేట్లు పెరుగుతాయి. మీకు రావాల్సిన మొండి బకాయిలు వసూలు అవుతాయి. ముక్కుసూటిగా మాట్లాడగలుగుతారు, అందరినీ మెప్పించగలుగుతారు. చిన్న సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయం కనపడుతోంది. చక్కని తెలివితేటలు ప్రదర్శిస్తారు. అయితే డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం 1కి 10 సార్లు ఆలోచించుకోండి. గవర్నమెంట్ పరమైనటువంటి నిధులైతే అనుకూలిస్తాయి, రావాల్సిన డబ్బులు వస్తాయి. వడ్డీ తాకట వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగాలు వస్తాయి. సమస్యల నుంచి బయటపడగలుగుతారు. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి, సమస్యలు తగ్గుతాయి. చాలా రకాల గొడవలు సర్దుకుపోయే మనస్తత్వంలో తగ్గుతుంది. అలాగే అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి వివాదాలు, ఆస్తి వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. కోర్టులో విజయాలు పొందగలుగుతారు.
ప్రభుత్వపరమైనటువంటి పథకాలు పొందగలుగుతారు, మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. అలాగే ఏదైనా పోలీస్ కేసులో ఇరుక్కున్న వాళ్ళకి ఊరట లభించే అవకాశం కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే ప్రైవేటు ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఎవరైనా కాంట్రాక్టర్లు ఉంటే కనుక వాళ్ళకి పెండింగ్ బిల్లులన్నీ వచ్చే అవకాశం కనపడుతుంది. వ్యాపారస్తులకి వ్యాపారంలో చాలా బ్రహ్మాండమైన లాభాలు కూడా కనపడుతూ ఉన్నాయి. డాక్యుమెంట్ పరమైనటువంటి రిజిస్ట్రేషన్ పూర్తవడం కానీ, వ్యవహారాలు అనుకూలించడం కానీ, లేదా ఏదైనా పర్మిషన్ల కోసం ప్రయత్నం చేస్తే పర్మిషన్లు రావడం కానీ కనపడుతుందని చెప్పొచ్చు. వ్యాపారాలు పెట్టడానికి, ఇండస్ట్రీలు పెట్టడానికి చాలా అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయి. అలాగే వ్యాపార లావాదేవీలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. ఉద్యోగస్తులకి ఉన్నతాధికారులతో మెప్పు కనపడుతోంది. సినిమా టీవీ మీడియా వాళ్ళకి, నిర్మాతలకి పెట్టుబడుల దగ్గర లాభాలతో పాటుగా సినిమా వాళ్ళందరికీ విజయాలు కనపడుతున్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతుంది. పనులన్నీ తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. మీలో ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. సంపాదనతో పాటుగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి చాలు. విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరగడమే కాదు, కొత్త పుస్తకాలు చదవగలుగుతారు, కొత్త కోర్సులు నేర్చుకోగలుగుతారు, పరీక్షలు బాగా రాయగలుగుతారు, మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు, విదేశాల్లో చదువు కోసం ప్రయత్నం ఫలిస్తుంది, కొత్త కాలేజీలు సీట్లు సంపాదించుకోగలుగుతారు, తోటి విద్యార్థులతోటి జాగ్రత్తగా మెలుసుకోగలుగుతారు, మంచి డౌట్లని వెరిఫికేషన్ చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి వృత్తిపరంగా లాభం కనపడుతోంది. నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. పార్ట్ టైం జాబ్ చేసే వారికి పర్మనెంట్ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా జాతకంలో బలం ఉంటే కనపడుతోంది. నిరుద్యోగులకు శుభవార్త వింటారని చెప్పొచ్చు. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉన్నాయి. స్త్రీలకి ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. భర్తతో ప్రేమానురాగాలు పొందగలుగుతారు. ప్రేమించిన వాళ్ళతో శారీరకంగా కలవగలుగుతారు. ఉద్యోగాలు చేసే రాణింపు కనపడుతోంది. వ్యాపారస్తులకి, అన్ని రంగాల వ్యాపారస్తులకి ధనప్రాప్తితో పాటుగా వ్యాపారాల్లో నిర్ణయాలు బాగుంటాయి. డబ్బులు రొటేషన్ అవుతాయి. మొండు బకాయిలు వసూలు అవుతాయి. అలాగే వ్యాపారాల్లో తక్కువ మార్జిన్తో వ్యాపారాలు చేసినట్లయితే ఎక్కువ మంది కస్టమర్స్ని ఆకర్షించుకోవడమే కాదు, వ్యాపారంలో లాభాలు కూడా పొందగలుగుతారు. అయితే ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకుని ఆ తర్వాత మీరు పనుల్లో నిమగ్నమవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో DTP చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలో రావడము, లేదా ఇంట్లో కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పెరిగిపోవడము, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. రుభ్యో నమః. అందరికీ శుభాభినందనలు. వృశ్చిక రాశి వారందరికీ ప్రత్యేక అభినందనలు. మనం ఈ మాస ఫలాల్లో ఆగస్టు మాసానికి వచ్చేసాం. మీ అద్భుతమైన లక్షణాలు, వివరాలు తెలుసుకుందాం. అసలు వృశ్చిక రాశి వారి లక్షణాలు ఎంత వర్చువల్గా ఉంటాయంటే, వృశ్చిక రాశి అంటేనే ఒక గంభీరమైన, రహస్యమైన, ఎంతో అత్యంత ఆకర్షణీయమైన రాశి జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. ఇందులో మీకు అంతులేని ధైర్యము, ఒక రకమైన పట్టుదల,
ఒక పని పట్టుకుంటే ఒక మొండిగా ముందుకు వెళ్ళే లక్షణము, మీ మనసులో ఏముందో, మీ నెక్స్ట్ ఏం చేయబోతున్నారో సామాన్యంగా ఎవరు పసిగట్టలేరు. మీరు చాలా సైలెంట్గా ఉంటారు, కానీ మీ ఆలోచనలు మాత్రం సముద్రం అంత లోతుంటాయి. మీరు ఎవరైనా సరే ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, స్నేహం చేస్తే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. వెన్నుపోటు పొడిచారా, మీ కోపం ఏ స్థాయిలో ఉంటుందో వాళ్ళ జీవితాన్ని వదలరు మీరు. అంటే ఎదుటివారి మనస్తత్వాన్ని చదవటం మీకు మీరే సాటి. ఎలక్ట్రికల్ మ్యాగ్నెట్ ఫీల్డ్ లాగా వాళ్ళ చుట్టూ ఆవరించి ఉంటారు. ఫినిక్స్ పక్షిలాగా ఒక్కసారి పడ్డ చోటు నుండి బోయిలోంచి కూడా లేస్తారు. ఇలాంటి పర్సనాలిటీ ఉన్న మీకు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ఆగస్టు మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ ఆగస్టు నెల గ్రహ సంచారం గమనిస్తే మీ రాశి నుండి 4వ ఇంట్లో రాహువు, 10వ ఇంట్లో కేతువు, 11వ ఇంట్లో శుక్రుడు, 5వ ఇంట్లో వక్రించిన శని, 9వ ఇంట్లో గురు భగవానుడు నెన్నాళ్ల పాటు స్థిరంగా ఉన్నారు. శుభవార్త ఏమిటంటే 9వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్న గురువు 12వ తేదీన అస్తమయ దశ నుండి బయటకుంటారు. దీనివల్ల అదృష్టం వరిస్తుంది. మీ 9వ ఇంట్లో అక్కడ నుండి ఆగస్టు 15వ తేదీ 10వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఈ బుధుడి విషయానికి నెల మొదట్లో 8వ ఇంట్లోనూ అంగారకుడితో కుజుడితో కలిసి, ఆ తర్వాత ఆగస్టు 5వ తేదీన 9వ ఇంట్లోకి, 22వ తేదీన తర్వాత మారటం జరుగుతోంది. అంటే ఇవన్నీ కూడా కొంచెం మిశ్రమ ఫలితాలుగా క్లమ్జీగా ఉన్నప్పటికీ కూడా అంటే సవాళ్లతో కూడుకుని ఉంటుంది. అంటే రెండవ సగం మాత్రం పరిస్థితులు మీకు బాగా అనుకూలంగా ఉంటాయి, కానీ మొదట కొంచెం ఫస్ట్ డేస్ కష్టం. విద్యార్థులకి మాత్రం ఇది కొంచెం టఫ్ టైం అనే చెప్పాలి. చదువులో ఎన్నో సవాళ్ళు వస్తాయి, మీరు మీ లోపాలను సరిదిద్దుకుంటూ కష్టపడి ముందుకు వెళ్తారు. ఆర్థికంగా ఈ నెల మీకు డోకా లేదు, డబ్బు వస్తూనే ఉంటుంది. మీ ఆరోగ్యమే మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతుంది. మీ జీవన విధానం చాలా సామాన్యంగా గడుస్తుంది. ఈ నెలలో ఎన్నో మంచి పనులు కూడా చేస్తారు. మీరు పాల్గొన్న శుభకార్యాల్లో మీకు మంచి ప్రశంసలు కూడా దక్కుతాయి. మీ ఉద్యోగం మరియు కెరీర్ ఎలా ఉండబోతుందంటే, నెల ప్రారంభంలో 10వ ఇంట్లో కేతువు, 5వ ఇంట్లో వక్రీకరించిన శని ఉండటం వల్ల మీ మనస్సు పని మీద పెద్దగా లగ్నం కాకుండా డివేట్ అవుతూ ఉంటుంది. ఉద్యోగం మానేసి వేరే జాబ్ చేసుకుంటే బాగుంటుందేమో అన్న ఆలోచనలు తొలుస్తాయి. ఉద్యోగం చేసేవారు సెలవు తీసుకునే పరిస్థితి కూడా వస్తుంది. మీరు వృత్తిరీత్యా ఎక్కువ ప్రయాణాలు సంచారం చేయాల్సి వస్తుంది. ఆగస్టు 15న సూర్యుడు 10వ ఇంట్లోకి రాగానే సీన్ మారిపోతుంది. మీ పనిలో ఒక స్ట్రాంగ్నెస్ వస్తుంది. మీకు మీ పని మీద ఫుల్ ఫోకస్ పెడతారు. మీలో మెచ్యూరిటీ లెవెల్స్ అమాంతంగా పెరుగుతాయి. దానికి తోడు ఆగస్టు 22వ తేదీ నుండి బుధుడు కూడా సూర్యుడితో కలుస్తాడు. అప్పుడు 10వ ఇంట్లో సూర్యుడు, బుధుడు, కేతువు ముగ్గురు ఉంటారు. మీ కెరియర్ను ఒక బూస్టప్ ఇస్తారు. మీ కమిట్మెంట్ ఏంటో అందరికీ తెలిసి వస్తుంది. అమ్మా అనుకుంటారు. మీ ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అయితే చిన్న కండిషన్, మీరు మాత్రం మీ వైపు నుండి ఎలాంటి నిర్లక్ష్యాన్ని తావేవ్వకండి, లేకపోతే అనవసరమైన సమస్యలు కూడా కొని తెచ్చుకునే అవకాశం ఉంది. 6వ ఇంటి అధిపతి అయిన కుజుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల మీకు కొంత గడ్డు కాలాన్ని కలిగిస్తాడు. నెల చివరిలో భవిష్యత్తులో గట్టిపడుతుంది. ఇక వ్యాపారం విషయానికి వస్తే మీ వ్యాపారంలో కొంత స్తంభన అడ్డంకులు ఏర్పడవచ్చు. శుక్రుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల అడ్డంకులు తొలగిపోయి వ్యాపారం అమాంతం పుంజుకుంటుంది. లాభాల స్థానంలో శుక్రుడు. ఇక వక్రీకరించిన శని చూపు 7వ ఇంటి మీద పడటం వల్ల బిజినెస్ పార్ట్నరు అంటే 7వ స్థానం కదా, మీకు క్రమశిక్షణతో వ్యాపారం చేసేటువంటి చోట ఇబ్బంది కలిగించడానికి మీ పార్ట్నర్ చెయ్యి ఉంటుంది. మీకు ఏదో ఒక అనారోగ్యం బారిన పాడుతున్న చికాకు. ఎందువలంటే మీ రాష్ట్రాధిపతి అయిన కుజుడు నెల్లాళ్ల పాటు 8వ ఇంట్లోనే అష్టమంలో ఉన్నాడు. పైగా నెల మొదట్లో బుధుడితో కూడా తోడవుతున్నాడు. దీనివల్ల మీ చర్మ సంబంధమైన అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, బీపీ హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు నెలలో కీళ్ల వ్యాధులకు కూడా అవకాశం ఉంది. అలాగే మీకు నెలలో వాహన యోగం అయితే ఉంది, కానీ వాహన ప్రమాదాలు కూడా ఇండికేట్ చేయక తప్పదు. అంటే 5వ ఇంట్లో వక్రీకరించిన శని ఉండి దానిపై శుక్రుడు, గురుడు చూపు ఉండటం వల్ల నెల మొదట్లో అబ్డామిన్కి సంబంధించినటువంటి, కడుపుకు సంబంధించినటువంటి జనశక్తికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఏం తాగుతున్నారు, ఏం తింటున్నారు అనేది కంట్రోల్డ్గా చూసుకోండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి.
శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామము, వాకింగ్ లాంటివి చేయండి. ఇక మీ ప్రేమ వైవాహిక జీవితంలోకి వస్తే ఏంటంటే ఎండ వాన కలిసినట్లుగా ఉంటుందండి. శని వక్రీకరించడం వల్ల మీ ప్రేమకు 5వ ఇంట్లో వక్రీకరించడం వల్ల పెద్ద పరీక్ష ఎదురవుతుంది. అపార్థాలు ఏర్పడతాయి. 11వ ఇంట్లో ఉన్న శుక్రుడు చూపు వల్ల 5వ ఇంటి మీద పడటం వల్ల మీ మధ్య ఎన్ని గొడవలు వచ్చినా ఈ అఫెక్షను, అటాచ్మెంటు, ప్రేమ దాన్ని ఓవర్కమ్ చేస్తుంది. దీనికి తోడు మీ 5వ ఇంటి అధిపతి అయిన గురువు 9వ ఇంట్లో ఉండి నవమస్థానంలో తన చూపును 5వ ఇంటిపై పంచమ స్థానంపై దృష్టి పెట్టడం వల్ల మీ ప్రేమ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ ప్రేమ వల్ల బలపడతాయి, సమస్యలన్నీ వెలిసిపోతాయి. ఇక పెళ్ళైన వాళ్ళ విషయానికి వస్తే ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. 7వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. లాభస్థానంలో ఉంటాడు కాబట్టి జీవిత భాగస్వామి అదృష్టం వల్ల మీకు డబ్బు కలిసి వచ్చే, అంటే స్పౌస్ వల్ల కూడా డబ్బు కలిసి వస్తుంది. సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు కూడా వస్తుంది. కుటుంబ బంధువులు మంచి ప్రయాణాలు చేస్తారు. ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతారు. అప్పుడప్పుడు ఇంటర్నల్గా అంటే 4వ ఇంట్లో రాహువు, 10వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తాయి. 9వ ఇంట్లో గురుడు ఉండటం వల్ల కుజుని చూపు 2 మరియు 3వ ఇంట్లో ఉండటం వల్ల చిన్నపాటి కలతలు కూడా వచ్చేటువంటి ఫ్యామిలీలో వస్తాయి. పెద్దవాళ్ళ ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. చిన్నవాళ్ళు మీకు అండగా నిలబడతారు. కానీ మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకోండి, శ్రద్ధ పెట్టండి, గమనించండి. టెస్ట్లు ఏదైనా అవసరమైతే చేయించండి. దీనివల్ల సమస్యలు పెద్దవి కాకుండా మనం చేసిన వాళ్ళం అవుతాం. 11వ ఇంట్లో శుక్రుడు తిష్ట వేసుకుని కూర్చోవటం వల్ల మీ జేబు ఎప్పుడూ నిండే ఉంటుంది. చక్కగా నాన్ స్టాప్గా డబ్బులు వస్తూ ఉంటాయి. మీకు ఇష్టమైనవి కొనుక్కుంటారు. దానికి తగ్గట్టుగా మీరు అకౌంట్స్ ఎప్పుడూ బ్యాలెన్స్ ఉంటుంది. పైగా 9వ ఇంట్లో ఉన్న గురు భగవానుడు కూడా మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తాడు. నెల ద్వితీయార్థంలో సూర్యుడు 11వ ఇంట్లోకి వెళ్ళడం వల్ల మీ ఆస్తిపాస్తులు, సంపద పెరుగుతాయి. 8వ ఇంట్లో ఉన్న కుజుడు చూపు మీ 2వ ఇంటి మరియు 11వ ఇంటిపై పడటం వల్ల మీకు ఆకస్మిక ధనలాభము వస్తుంది. శని కూడా తన పూర్తి చూపుని 11వ ఇంటిపై వేయటం వల్ల మీ ఆదాయం రోజు రోజుకి పెరుగుతుంది. రుణబాధలు కూడా తీరిపోతాయి. ఈ నెలలో మీకు ధన వ్యయాలు, ఖర్చులు కూడా అదేవిధంగా అధికంగా ఉన్నప్పటికీ వచ్చే ఆదాయంలో అది పెద్దగా అనిపించదు. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మంచి నిపుణుల సలహా తీసుకుని పెట్టుబడి పెట్టండి. బిజినెస్ బాగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, కొత్త వింగులు పెట్టుకోవచ్చు. షేర్ మార్కెట్ల జోలికి వెళ్ళబాకండి. మీ ఆరోగ్యం ఎలా ఉండబోతుందంటే ఇక నెల ద్వితీయార్థంలో మీ ఫ్యామిలీ అందరూ కలిసి ఒక మంచి పుణ్యక్షేత్రానికి హ్యాపీగా వెళ్తారు. దీనివల్ల మీ మధ్య ఉన్న దూరం తగ్గిపోతుంది. ఒకరినొకరు దగ్గరవుతారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ సొంత మనుషులు, స్వజనులు ఎన్నో శుభ ఫలితాలు కలగటానికి ఇది నాందిగా అవుతుంది. అంటే ఈ నెలలో అలంకార ప్రాప్తి, చక్కగా డెకరేట్గా మంచి బట్టలు, మంచి అలంకారం చేసుకుని లగ్జరీగా అయితే ఒక రకంగా ఎంజాయ్ చేస్తారు. ఈ నెలలో పరిష్కారం విషయంలోకి వస్తే ఏంటంటే ఆచితూచి అడుగులు వేస్తూ తండ్రి నాన్నగారి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలని మాత్రమే సూచించింది. డబ్బు విషయంలో ఇబ్బంది లేదు, వ్యాపారం విషయాల్లో కూడా ఇబ్బంది లేదు. దీనికి ఏంటంటే చిన్న పరిహారం అంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి బజరంగ భజ స్తోత్రాన్ని చేయటం కానీ, రావి చెట్టుని పూజించటం వల్ల కానీ, లేకపోతే చక్కగా ఈ పరమశివుడికి స్వయంగా ఏదన్నా మూల విరాట్ అంటే గర్భాలయంలోకి వెళ్ళి చక్కగా పంచామృతంలోనూ, పాలతోనూ, మారేడు దళంతోనూ అర్చన చేసుకోవడం ద్వారా కూడా ఇది ఈ సూచన నా గిరిరావు గారు చెప్పినటువంటి ఒక చిన్న సూచన పాటిస్తే ఇంకా మిగతా ఇబ్బందులు ఏం లేవు. చక్కగా మీకు కుటుంబం బాగుంటుంది, ఎంజాయ్మెంట్ చేస్తారు, చక్కగా డబ్బు వస్తుంది, వ్యాపారం వృద్ధి చెందుతుంది. కొంచెం తండ్రి అనారోగ్య విషయం కోసం ఈ శివ పూజ చేసుకున్నట్లయితే కనుక మీకు మహామృత్యుంజయ మంత్రం చదివించుకున్నా పర్లేదు, ఆయన చదివినా పర్లేదు, మీరు ఆయన తరఫున చేసినా పర్లేదు, మీకేం ఇబ్బంది లేదు. మీరందరూ కూడా ఈ నెలలో అత్యద్భుతంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.